హలో స్వీటీస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఏంటి స్వీటీ అందరినీ స్వీటీస్ అని పిలుస్తుంది అనుకుంటున్నారా? మీరు స్వీట్ పీపుల్ కదండి, అందుకని స్వీటీస్ అని పిలుస్తున్నాను. క్యూటీస్ అంటే పలుకుతారు కానీ స్వీటీస్ అంటే పలకరా ఏంటి? ఆగస్ట్ 8కి వరలక్ష్మి వ్రతం ఉంది కదా, చాలా మందికి అమ్మవారి ఫేస్ ని డెకరేట్ చేయాలనుకుంటారు, కానీ ఎలా చేయాలో తెలియదు. అందుకని నేను సింపుల్ గా అయితే చూపించేస్తున్నా మీకు. జస్ట్ 50 రూపీస్ లోనే అమ్మవారి ఫేస్ ని ఎలా డెకరేట్ చేయాలో నేనైతే చూపించేస్తున్నా. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టైం వచ్చేసి చూడండి మీరే ఎంత అవుతుందని. ఇప్పుడే జస్ట్ నా లాగౌట్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు 2:42 అయితే అవుతుంది, మిడ్ నైట్. ఈ టైంలో తీస్తున్నా నేనైతే వీడియో, ఎందుకంటే నేను మార్నింగ్ టైంలో మళ్ళీ బిజీగా వేరే వర్క్స్ లో ఉంటాను, ఇప్పుడే ఫ్రీ ఉంటాను, ఇప్పుడే తీసేస్తున్నా వీడియో. ఫస్ట్ అయితే మనం అమ్మవారి ఫేస్ అయితే కొనుక్కోవాలి. మనకి చాలా ప్లేసెస్లో అయితే అమ్ముతారు, అంటే షాప్స్లో అమ్ముతారు, ఇంకా పూజా స్టోర్స్లో అట్లయితే అమ్ముతారు. మీరైతే మీ దగ్గర ఉన్న స్టోర్లో అయితే తీసేసుకోండి అమ్మవారి ఫేస్ని. నేను కూడా అమ్మవారి ఫేస్ని ఫస్ట్ టైం ఇట్లా మంచిగా తయారు చేస్తున్నాను. ఇంతకుముందు అయితే నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం నాకు కూడా. ఫస్ట్ అయితే మనము 2.5 or 3 మీటర్స్ లేస్ అయితే తీసుకోవాలి, స్టోన్ లేస్ అయితే. నెక్స్ట్ గమ్ కూడా తీసేసుకోవాలి. 3D గమ్ ఎక్కడైనా అమ్ముతారు మనకి షాప్స్ లో. ఫస్ట్ అయితే అమ్మవారిని కవర్ లో నుంచి అయితే తీసేసుకున్నాను బయటికి. తీసేసినాక ఇట్లా స్టోన్ లేస్ అయితే పెట్టి చూస్తున్నాను అనమాట, ఎలా ఉంటది, బాగుండదా అని. నేనైతే ఫస్ట్ అయితే ఇట్లా మంచిగా నా మీద అయితే స్కార్ఫ్ పెట్టేసుకున్నా, ఎందుకంటే గమ్ము ఏమైనా అంటినా కూడా నాకు అంటకుండా ఆ స్కార్ఫ్ కి అయితే అంటుతుంది, ఇంకా స్టోన్ లేస్ ఏమైనా పడ్డా కూడా అందులోనే పడుతుందని నేనైతే అట్లా స్కార్ఫ్ అయితే వేసేసుకున్నా. ఫస్ట్ నేను స్టోన్ లేస్ తీసుకొని మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా హెడ్ పార్ట్, అక్కడ సైడ్ అయితే పెట్టి చూస్తున్నాను అనమాట ఎలా ఉందని. చూసాక నేను మంచిగా అనిపించి నేనైతే కట్ చేసిన లేస్ ని. మనం సీజర్ తో ఉన్న కట్ చేయొచ్చు, హ్యాండ్ తో ఇట్లా తిప్పితే కూడా కట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇట్లా గమ్ అయితే పెట్టేస్తున్నా, మీకు కనిపిస్తుంది కదా. అండ్ ఈ గమ్ ని మనం రివర్స్ పెడితేనే మనకి కొంచెం ఈజీగా వస్తుంది గమ్ బయటికి, అందుకని నేనైతే ఇట్లా రివర్స్ లో పెట్టేసి నెక్స్ట్ లేస్ అయితే పెట్టేస్తున్నాను అనమాట గమ్ మీద. ఫెవిక్రిల్ అని మనకి బ్యాంగిల్ స్టోర్స్ లో లేదా లోకల్ షాప్స్ లో కూడా అమ్ముతారు. సో ఒక సైడ్ అయితే నేను లేస్ పెట్టా కదా, నేను ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే ఎగ్జాక్ట్ గా నేనైతే లేస్ మళ్ళీ పెడుతున్నా, స్టోన్ లేస్ సేమ్ మళ్ళీ మెజర్మెంట్ తీసుకొని గమ్ పెట్టేసి నెక్స్ట్ స్టోన్ లేస్ అయితే అతికిచ్చేసేయాలి సేమ్ ఇట్లనే. కొంచెం చూసుకొని చేయండి, కొంచెం గమ్ ఉంటది కదా అటు ఇటు అవ్వకుండా నీట్ గా అయితే పెట్టేసేయండి. ఒకవేళ ఎక్కువ అనిపిస్తే కొంచెం కట్ చేసి మళ్ళీ మీరైతే ఫిక్స్ చేసేయచ్చు. నేను ఒక్కదాన్నే ఉన్నా, వీడియో తీయడానికి ఎవరూ లేరు, సో నేను దగ్గర నుంచి అయితే వీడియో తీయలేకపోతున్నా. బట్ మీకైతే నీట్ గా క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను చేసే ముందు ఎక్కడైతే గమ్ పెడుతున్నానో మీకు చూయించి మరి నేను పెడుతున్నాను. సో నేను అమ్మవారికి అయితే ఇట్లా 2 సైడ్స్ అయితే స్టోన్ లేస్ అయితే పెట్టేసిన హెడ్ దగ్గర. నాకేమనిపించింది అంటే ఇంకొక వరుస కూడా పెడితే మంచిగా ఉంటదేమో అని చెప్పేసి నేనైతే చూస్తున్నా ఇంకో వరుస ఎట్లుంటదని. బట్ అట్లా పెట్టి చూసినప్పుడు నాకు మంచిగా అనిపించింది, అందుకని నేనైతే మళ్ళీ గమ్ పెట్టేస్తున్నా. పెట్టేశాక నేను ఆల్రెడీ స్టోన్ లేస్ అయితే కట్ చేసుకున్నా. నేను ముందే మెజర్ చేసుకుంటున్నాను అనమాట ఎంత ఉందని, మెజర్ చేసుకుని కట్ చేస్తున్నా, సో దట్ ఈజీగా ఉంటది. ఇట్లా గమ్ పెట్టేసి డైరెక్ట్ మనమైతే స్టోన్ లేస్ ని అతికిచ్చేసేయాలి. అట్లా లెఫ్ట్ అండ్ రైట్ 2 సైడ్లు అయితే నీట్ గా అట్లయితే అతికిచ్చేసిన. 2 వరుసలు అయితే పెట్టండి, సో దట్ చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారు అయితే. చూడండి 2 వరుసలకి ఒక వరుసకి ఎంత డిఫరెన్స్ ఉందో. మీకు ఒక వరుసనే కావాలనుకున్నా పర్లేదు, 2 వరుసలు పెట్టాలనుకున్నా పెట్టుకోవచ్చు. నాకైతే 2 వరుసలు పెడితేనే చాలా బాగా అనిపించింది. 2 టైమ్స్ పెట్టాను అట్లా స్టోన్ లేస్ అయితే. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ కావాలంటే స్టోన్ లేస్, రెడ్ కుందన్, ఒకటి గ్రీన్ కుందన్, ఇంకా గమ్, ఇవి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు మనకి. చెప్పాను కదా నేను 50 రూపీస్లో డెకరేట్ చేసి చూపిస్తాను అమ్మవారిని, అందుకని నేనైతే చాలా తక్కువ ఐటమ్స్తో చాలా బాగా కనిపించేటట్టు అయితే నేనైతే మంచిగా డెకరేట్ చేస్తున్నా. సో నేనైతే బొట్టుకి ఒక రెడ్ కుందన్ అయితే పెట్టేసి చూస్తున్నా అనమాట, ఇట్లా బాగుందా బాగాలేదా అని టెస్ట్ అయితే చేస్తున్నా. ఒకవేళ మంచిగా ఉంటేనే నేను ఇట్లా పెడదామని అయితే ట్రై చేసి ఫోన్లో అయితే ఫోటో తీసుకుంటున్నాను అనమాట, మంచిగా వస్తుందా లేదా అని. బట్ నాకైతే చాలా బాగా అనిపించింది, అందుకని ఒక వీడియో అయితే తీసుకుంటున్నా ఎట్లుందా అని. చూడండి మీరే చెప్పండి ఎలా ఉందో. ఇంకా నేనైతే గమ్ పెట్టలేదు, జస్ట్ ఇట్లా ట్రై చేస్తున్నాను అనమాట బాగుందా బాగాలేదా అని. నాకు మంచిగా అనిపించినాక నేనైతే గమ్ పెట్టేసిన. ఫస్ట్ గమ్ పెట్టేసి నేనైతే రెడ్ కుందన్ పెట్టిన, ఇట్లా కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. ఇట్లా రెడ్ కుందన్ పెట్టినాక నేను స్టోన్ లేస్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. మనకి ఎంత కావాలో అంతే కట్ చేసుకోవాలి, ఎక్కువ కట్ చేసుకోకూడదు. ఇంకో ఇట్లా స్టోన్ లేస్ పెట్టేసి ఇలా అయితే చుట్టూ పెట్టేసేయాలి మనం రౌండ్ గా, అట్లయితే పర్ఫెక్ట్ గా ఉంటది అమ్మవారి బొట్టు అయితే. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది అమ్మవారి బొట్టు. నెక్స్ట్ వచ్చేసి కిరీటంకి నేనైతే లేస్ పెట్టి చూస్తున్నా ఎంత కావాలని. ఇంకా నేనైతే లేస్ ఎంత కావాలో అంతైతే కట్ చేసేసుకుంటున్నా. కట్ చేసుకొని ఇంకా గమ్ పెట్టేసి ఆ లేస్ అయితే పెట్టేస్తా. అంత టఫ్ ఏం కాదు, ఎవరైనా చేయొచ్చు, బిగినర్స్ కూడా చేయొచ్చు, చాలా ఈజీ. ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, ఇక్కడైతే పెట్టేసేయాలి మనం.
గమ్ని ఇంకా దానిపైన మనమైతే స్టోన్ లేస్ అయితే పెట్టేసేయాలి. నాకు ఒక 1 అవర్ టైం అయితే పట్టింది అమ్మవారి ఫేస్ ని డెకరేట్ చేయడానికి. ఇంకా కొంతమంది పర్ఫెక్ట్ గా ఉంటారు కాబట్టి ఫాస్ట్ కూడా అయిపోవచ్చు. బట్ నాకైతే కొంచెం 1 అవర్ టైం అయితే అట్లా పట్టింది. ఇంకా ఇప్పుడిప్పుడే ఫస్ట్ ఇట్లా చేయడం అంటే ఒక 2 అవర్స్ పడుతుందేమో, 1.5 2 అవర్స్ అయితే. బట్ మీరు చేస్తుంటే మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా మంచిగా డెకరేట్ చేస్తుంటే మన చేతులతో మనం అట్లా డెకరేట్ చేయడం అంటే మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కూడా అట్లా డెకరేట్ చేయడం అంటే చాలా ఇష్టము. మీరు సాటిస్ఫై అవుతారు డెఫినెట్ గా ఇంత బాగా రెడీ చేస్తున్నందుకు. సో ఇప్పుడు ఇక్కడ మీకు కిరీటం కనిపిస్తుంది కదా, కిరీటం పార్ట్ లో అయితే పెట్టేసా అనమాట నేను లేస్ ని. చూడండి మీకు కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ బాదం షేప్ ఉంది కదా, ఆ షేప్ లో అయితే నేను నీట్ గా పెట్టేస్తున్నాను అనమాట స్టోన్ లేస్ ని. సో ఫస్ట్ అయితే సైజ్ అయితే తీసేసుకున్నా. సైజ్ తీసుకున్నాక నేనైతే గమ్ పెట్టి గమ్ పైన నేనైతే స్టోన్ లేస్ పెడుతున్నా. కొంచెం జాగ్రత్తగా పెట్టాలి, కొంచెం అటు ఇటు అవ్వకుండా చూసుకుంటూ పెట్టుకోవాలి. కానీ చాలా బాగా అనిపిస్తుంది, లుక్ అయితే చాలా బాగుంది. ఇంకా దానిపైనగానే ఇంకొక షేప్ ఉంది కదా, సేమ్ అదే షేప్ లో పెట్టేసేయాలన్నమాట. బాదం షేప్ అదే కొంచెం బిగ్ సైజ్ లో ఉంది. సో అందుకని నేనైతే ఫస్ట్ అయితే సైజ్ తీసుకుంటున్నా. సైజ్ తీసుకొని నేనైతే కట్ చేసుకుంటున్నా. మనం అది పట్టుకున్నప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది, అందుకని చూసుకొని మళ్ళీ ఒకవేళ కొంచెం ఏమైనా జరిగితే మీరైతే అడ్జస్ట్ చేసేసుకోండి. అప్పుడే అడ్జస్ట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది, అటు ఇటు అవ్వకుండా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. ఇంకా నేనైతే కొంచెం పెద్ద సైజ్ లో ఉందని చెప్పిన కదా డిజైన్, ఆ డిజైన్ కూడా నేను గమ్ పెట్టేసా. చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ నేను చూపిస్తున్న పార్ట్ లో అయితే నీట్ గా నేనైతే స్టోన్ లేస్ అయితే పెట్టేసి, నెక్స్ట్ మనకి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా చూడండి. మనకి ఇక్కడ గ్రీన్ రెడ్ ఇట్లా కనిపిస్తున్నాయి కదా కలర్స్, అక్కడ స్టోన్ లేస్ అయితే పెట్టాలనుకుంటున్నా. కొంచెం చూడడానికి బాగా అనిపించింది నాకైతే. అందుకని నేనైతే గమ్ తీసేసుకొని పెడుతున్నా. ఫస్ట్ గమ్ పెట్టి నెక్స్ట్ స్టోన్ లేస్ అయితే పెట్టేస్తున్నా. నేను ఆల్రెడీ మెజర్మెంట్ అయితే తీసుకున్నా ఎంత లేస్ పడుతుందని. ఆ సైజ్ తీసుకొని నెక్స్ట్ అయితే గమ్ పెట్టి దానిపైన అయితే పెట్టేసిన స్టోన్ లేస్. ఇట్లా చేయడం వల్ల చాలా ఈజీ ఉంటది. ఫస్ట్ మెజర్మెంట్ తీసేసుకోవాలి, తర్వాత గమ్ పెట్టాలి, తర్వాత దాని మీద అతికియాలి స్టోన్ లేస్ ని. మనకు చాలా ఈజీగా అయిపోతుంది అట్లా చేయడం వల్ల. నేను ఫస్ట్ టైం అనమాట ఇట్లా అమ్మవారి ఫేస్ అయితే రెడీ చేయడము. నాకైతే మస్తు అనిపిస్తుంది అనమాట ఇట్లా మంచిగా అలంకరణ చేస్తుంటే. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ అయితే నేను చేయలేదు, ఇటు సైడ్ అయితే చేసిన సైడ్ చూడండి, చైన్ సైడ్ చూడండి. సో ఒక సైడ్ చేసిన కాబట్టి ఇంకో సైడ్ కూడా చేసేయాలి కదా మనము, అందుకని ఇంకో సైడ్ కూడా గమ్ పెట్టేసి సేమ్ స్టోన్ లేస్ అయితే అతికిచ్చేస్తున్నా. మీరు కూడా సేమ్ ఇట్లనే చేయండి. 2 సైడ్స్ అయితే మీరు సేమ్ గా గమ్ పెట్టేసేయండి, స్టోన్ లేస్ అతికిచ్చేసేయండి. మనకు మంచిగా కనిపిస్తుంది, లుక్ కూడా చాలా బాగుంటది. ఇట్లా కంటిన్యూస్ వంగడం వల్ల కూడా కొంచెం బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. ఎందుకంటే మనకి అలవాటు లేని పని కదా ఇది, అందుకని కొంచెం బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. సో నేనైతే ఇంకో సైడ్ కూడా సేమ్ అట్లనే అతికిచ్చేస్తున్నా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కూడా చెప్పండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ అమ్మవారి ఫేస్ చూసాక మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. ఎట్లున్నా బానే ఉంటది, అమ్మవారు అలా ఉన్నా బానే ఉంటారు, ఇలా ఉన్నా బానే ఉంటారు. బట్ ఏదో మనకి కొంచెం డెకర్ చేయాలనిపించింది కాబట్టి ఇట్లా మంచిగా రెడీ అయితే చేసేస్తున్నా నేనైతే. సో 2 సైడ్స్ అయితే నేనైతే పెట్టేసా స్టోన్ లేస్. చూడండి మీరే ఎంత బాగుందో అసలు. కిరీటం చూడండి చాలా బాగా అనిపిస్తుంది కదా, నాకు కూడా చాలా నచ్చింది. ఇట్లా 2 సైడ్స్ అయితే పెట్టేసిన తర్వాత పైన అయితే పెడదాం అనుకుంటున్నా నేను స్టోన్ లేస్ ని. అందుకని నేను మళ్ళీ గమ్ పెట్టేసిన. మెజర్మెంట్ ఆల్రెడీ తీసుకున్నా, దాన్ని నేను మళ్ళీ కట్ చేసేసి నేను ఆ గమ్ మీద అయితే పెట్టేస్తున్నా. సేమ్ నేను చేసినట్టే చేయాలని ఏం లేదు, మీకు కొంచెం ఇన్నోవేటివ్ గా ఇంకా వేరేలాగా చేయాలనుకున్నా కూడా చేయొచ్చు, ఏం కాదు. నాకు ఇట్లా మంచిగా అనిపించిందని నేనైతే ఈ విధంగా చేస్తున్నా. మీకు వేరేలాగా అనిపిస్తే మీరు కొంచెం చేంజ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు పక్కన ఫోటో కనిపిస్తుంది కదా, సో ఇట్లయితే లేస్ అయితే నేను లైన్ గా పెట్టేసుకున్నాను అనమాట. మీరు చూడండి. సో సేమ్ ఇట్లయితే పెట్టేసుకోండి. ఇంకా మీకు వేరేలాగా పెట్టాలనుకుంటే కూడా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకున్నా. మీకు ఇలానే పెట్టాలనిపిస్తే మీరు కూడా సేమ్ ఇట్లనే లేస్ అయితే పెట్టేసేయండి లైన్ గా. కొంచెం ఇట్లా స్టూల్ మీద పెట్టి అన్కంఫర్టబుల్గా ఉంటే మీరు చేతిలో పట్టుకొని కూడా చేయొచ్చు, ఏం కాదు. నేనైతే ఇట్లా మోస్ట్లీ చిన్న స్టూల్ మీదనే పెట్టి చేస్తున్నా. ఒకవేళ అటు ఇటు అది సెట్ అవ్వలేదనుకో అప్పుడు హ్యాండ్లో పెట్టుకొని నీట్గా సెట్ చేస్తున్నా లేస్ని. మీలో ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి, లేదంటే మీకు ఆల్రెడీ ఇదంతా స్టోన్ లేస్ అతకబెట్టి కూడా బయట అమ్ముతారు అమ్మవారి ఫేస్, అట్లా కొనుక్కోనన్నా కొనుక్కోవచ్చు. బట్ నేనైతే ఇట్లా ప్లెయిన్గా తీసుకొని నేనైతే డెకర్ చేయాలనుకొని ఇట్లా నీట్గా అయితే మంచిగా రెడీ చేసేస్తున్నా నేను అమ్మవారిని అయితే. మీ ఓపిక బట్టి మీరైతే ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదంటే మీరు డైరెక్ట్ ఇట్లా మంచిగా రెడీ చేసిన అమ్మవారిని కూడా తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఒకవేళ ఇట్లాంటి చేయడం ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇట్లా అయితే ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. మన చేతులతో చేసుకున్నట్టు అనిపిస్తుంది ప్రతి ఒక్కటి. సో నా దగ్గర 2 ఫోన్స్ ఉన్నాయి. ఒక ఫోన్ అయితే ట్రైపాడ్ స్టాండ్ అయితే పెట్టేసి నేనైతే ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటున్నా. ఇంకో ఫోన్ వచ్చేసి నేను దగ్గర నుంచి తీయలేకపోతున్నా కదా, ఒక్కదాన్నే ఉన్నా అని చెప్పేసి ఇంకో ఫోన్ లో దగ్గర నుంచి అయితే తీస్తున్నా అనమాట. నేను ప్రెసెంట్ ఎలా అయితే డెకరేట్ చేసినో చూపిస్తున్నా. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అమ్మవారిది కిరీటం అయితే. హెడ్ పార్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి ఇట్లా కలర్ఫుల్ గా. సో ముక్కు పుల్ల పెడదామని నేను చూస్తున్నా. అట్లయితే వాళ్ళు ఇచ్చింది నేను ఫస్ట్ ట్రై చేస్తున్నా అనమాట, పడుతుందా పట్టదా అని. బట్ అది సెట్ అవ్వట్లేదు అసలు.
నా దగ్గర గోల్డ్ కలర్ కుందన్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర ఉంటే పెట్టండి, లేదంటే వదిలేసేయండి, నో ప్రాబ్లం. సో నా దగ్గర ఉన్న కుందన్స్ తో అయితే నేను ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది కదా, ఆ పార్ట్ లో అయితే స్టోన్స్ అయితే పెట్టేస్తున్నా. ఐ మీన్ కుందన్స్ అయితే పెట్టేస్తున్నా. ఉంటే పెట్టండి, లేదంటే లేదు, నో ప్రాబ్లం. అసలు ఆప్షనల్ ఇది. జస్ట్ నేను ఏదో నా దగ్గర ఉన్నాయని అయితే పెడుతున్నా. మీ దగ్గర వేరే కలర్ ఇట్లా ఏమైనా ఉంటే కూడా పెట్టుకోవచ్చు, లేదంటే వదిలేసేయచ్చు. లేకపోయినా కూడా చాలా బాగా అనిపిస్తుంది మనకైతే. సింపుల్ గా సూపర్ గా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ నేను ముక్కు పుడకకైతే గ్రీన్ స్టోన్ అయితే పెట్టేస్తున్నా. ఐ మీన్ గ్రీన్ కుందన్ అయితే పెట్టేస్తున్నా. నేను ఫస్ట్ లోనే చెప్పాను కదా, గ్రీన్ అండ్ రెడ్ కుందన్ అయితే యూజ్ చేస్తున్నా అని. రెడ్ కుందన్ వచ్చేసి బొట్టుకి, గ్రీన్ కుందన్ వచ్చేసి ముక్కు పుడకకి. ముక్కు దగ్గర ఈ గ్రీన్ కుందన్ అయితే పెట్టి అది ఆడే వరకు అయితే నేను ఇయర్స్ కి మాటీలు అయితే సెట్ చేస్తున్నా. అది ఎలా అంటే నేను సైజ్ అయితే తీసేసుకున్నా. ఫస్ట్ సైజ్ తీసుకొని నేనైతే ఇయర్స్ కి ఇట్లా స్ట్రైట్ గా పెడుతున్నా అనమాట. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా స్ట్రైట్ లైన్ అయితే ఇట్లా పెట్టేస్తున్నా మాటీల లాగా. జస్ట్ గమ్ పెట్టేసి అక్కడ ఒక లేస్ అయితే పెట్టేసేయాలి అంతే. చాలా సింపుల్, జస్ట్ ఒక 1 లైన్ పెట్టినట్టు పెట్టేసేయాలి అంతే. మాటీలు పెట్టినప్పుడు కమ్మలకు కూడా మనం డిజైన్ చేయాలి కదా, అందుకని నేనైతే అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇట్లా కమ్మల్లాగా ఇట్లా సెట్ చేసినట్టు అయితే పెడతారనమాట. సో మనం దానికే మనం ఇట్లా కొంచెం ఇట్లా లేస్ అయితే వేసేసేటప్పటికో కొంచెం మంచి షైనింగ్ అవుతుంది ఇయర్స్ దగ్గర కూడా అని ఇట్లయితే పెట్టేస్తున్నా. ఆల్రెడీ వాళ్ళు ఇయర్స్ దగ్గర హోల్ అయితే ఇస్తారు మనకి. ఆ హోల్స్ లో అయితే మనము ఇట్లా కట్టడానికి అయితే యూజ్ చేస్తాము. ఇంకా యూజ్ చేసేటప్పుడు ఒకవేళ ఛాన్స్ ఉంటే నేను ఇట్లా ఇయర్ రింగ్స్ లాగా ఏదైనా ట్రై చేస్తా పెట్టడానికి, లేదంటే అట్లా సింపుల్ గా కూడా వదిలేసినా కూడా బాగానే ఉంటది. ఎందుకంటే నేను ఇక్కడ లేస్ పెడుతున్నా కదా, లేస్ పెట్టడం వల్ల కూడా అది కొంచెం బాగా అనిపిస్తుంది, మంచి షైనింగ్ అవుతుంది ఇయర్స్ దగ్గర. ఇయర్స్ అయిపోయాయి కదా, నేను ముక్కు దగ్గర ఇట్లా మంచిగా ఇట్లా స్టోన్ లేస్ అయితే పెట్టాలనుకుంటున్నా. ఆల్రెడీ ఒక గ్రీన్ కుందన్ అయితే పెట్టేసిన, బట్ ఇట్లా మనం ఇట్లా నోస్ దగ్గర నుంచి మనకి హెడ్ పార్ట్ కి ఇట్లా స్టోన్ లేస్ అయితే పెడితే బాగుంటది అని చెప్పేసి అట్లయితే పెడుతున్నా. నేను స్టోన్ లేస్ అయితే మెజర్ చేసుకున్నాక కట్ చేసిన తర్వాత గమ్ అయితే పెట్టేసిన. నోస్ దగ్గర నుంచి ఇట్లా హెడ్ పార్ట్ కి వచ్చేటట్టు ఇట్లా మంచిగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. లుక్ బాగుంటది అట్లా నోస్ కి అయితే అట్లా పెడతా అని అట్లయితే సెట్ చేసిన. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా చూసి చెప్పండి ఎట్లుందని. మీరు ఇంకా వేరేలాగా చేయాలనుకుంటే కూడా ట్రై చేయండి. ట్రై చేసిన కామెంట్ సెక్షన్ లో కూడా చెప్పండి మీరు ఎట్లా చేసిరో. ముక్కు పుడక దగ్గర మంచిగా నీట్ గా అందంగా రెడీ చేసే తర్వాత నేనైతే ఇట్లా హెడ్ పార్ట్ లో కొంచెం బోడగా అనిపిస్తున్నట్టు, ఎందుకో కొంచెం ఏదో మిస్ అవుతున్నట్టు అనిపించింది. అందుకని నేను ఇంకొక ఇట్లా ఒక లేస్ అయితే పెడదాం అనుకుంటున్నా. సో దట్ ఫుల్ అయిపోతుంది, నిండుగా అనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే ఇట్లా మంచిగా చుట్టూ అయితే లేస్ పెడుతున్నా. ఇక్కడ మీకు గమ్ పెడుతున్నా కనిపిస్తుందా, ఇక్కడైతే నేను స్టోన్ లేస్ అయితే పెట్టాలనుకుంటున్నా. మంచిగా నిండుగా అనిపిస్తుంది అట్లా పెడితే అని నేనైతే అట్లా కట్ చేసుకున్నా. ఫస్ట్ అయితే గమ్ పెట్టేసి తర్వాత ఇగో కట్ చేసుకున్న దాన్ని ఇట్లయితే నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ పెడుతున్నా. కొంచెం ఎక్కువ తక్కువ అయితే కూడా మనం ఇట్లా చేతితో ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. నాకైతే చాలా నచ్చింది. చూడండి మీరే చూసి చెప్పండి. ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉంది అమ్మవారి ఫేస్ అయితే. నేను ఫస్ట్ చూపించింది ఇప్పుడు చూసి చెప్పండి. ఇట్లా ఇయర్ రింగ్స్, ముక్కు పుడక, బొట్టు, కిరీటం, హెడ్ పార్ట్ మొత్తం చూడండి అసలు ఎంత బాగా అనిపించిందో. నాకైతే చాలా నచ్చింది. చూడండి మీరే చూసి చెప్పండి ఎలా ఉందో. ఒకవేళ మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా మీరు ఇక్కడ నేను వీడియో తీసి చూపిస్తున్నా కదా, ఇక్కడ చూడండి నేను ఎక్కడెక్కడైతే లేస్ పెట్టాను, ఎక్కడ స్టోన్ పెట్టానని చూడండి. మీకైతే క్లియర్ గా అర్థం అవుతుంది ఎలా చేయాలి అమ్మవారిని ఇంత బాగా రెడీ ఎలా చేయాలని. చూడండి ఇట్లయితే పెట్టేసేయండి నీట్ గా. మనమైతే ప్రొఫెషనల్స్ కాదు, ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా రావాలంటే అది రాదు కదా. వచ్చిన దాంట్లో అడ్జస్ట్ అయిపోవాలి. అండ్ నీట్ గా కూడా వచ్చింది కదా, మనం సాటిస్ఫై అయితే అయిపోవాలి. మన హ్యాండ్స్ తో చేసినాం కదా, ఏదైనా మంచిగా అనిపిస్తుంది మన హ్యాండ్స్ తో చేసినప్పుడు. సో ఇది అమ్మవారి ఫైనల్ అవుట్పుట్. ఫస్ట్ కి ఇప్పటికి ఎలా ఉందో మీరైతే కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో శ్రావణ మాసంలో పూజ కోసం నేనైతే అమ్మవారిని ఇలా అయితే రెడీ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నా ఛానల్ కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.